నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు బిర్యానీ కోసం మసాలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో, ఈ బిర్యానీ మసాలా కోసం నేను ఫస్ట్ అయితే 1/3 కప్ ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్లు జీలకర్ర, 1 టీ స్పూన్ షాహీ జీరా వేసుకొని ఇంకొక నిమిషం పాటు రోస్ట్ చేసుకొని తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్‌లో పక్కన వేసేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లోకి 12 ఎండుమిరపకాయలు, 4 బిర్యానీ ఆకులు, 4 జాపత్రి ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఇవి కూడా ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లోకి 15 గ్రాములు దాల్చిన చెక్క, 10 గ్రాములు లవంగములు, 8 గ్రాములు మిరియాలు, 8 నల్ల యాలుకలు, ఒక చిన్న ముక్క జాజికాయ, చాలా చిన్న ముక్క తీసుకోవాలండి. అలానే 4 అనాస పువ్వులు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత తీసి పక్కన ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. తర్వాత 7 గ్రాముల పచ్చ యాలుకలు, 2 టీ స్పూన్లు సోంపు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్లు కసూరి మేతి వేసుకొని ఇంకొక 30 సెకండ్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన వేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. అంతే అండి, బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ ఇంగ్రీడియెంట్స్ కొలతలతో మీరు బిర్యానీ మసాలా ట్రై చేసి చూడండి. వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే గుమగుమలాడిపోతుంది. బిర్యానీ సూపర్ టేస్టీగా కుదురుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్‌ని ఫాలో అవ్వండి.